వావ్! మేఘాలలో తేలిపోతున్నది అనే పాట గుర్తొస్తుంది నాకు. ఆ మేఘాల పైనుంచి, ఆ లోయల మధ్య నుంచి ఈ కేబుల్ కార్లు 2 వరుసలో రైట్ సైడ్‌న ఒకటి, లెఫ్ట్ సైడ్‌న ఒకటి. వావ్! ఎంత పెద్ద మిషనరీ, ఎంత పెద్ద పెద్ద చక్రాలు. కేబుల్ కారు కూడా చాలా పెద్దగా ఉంది సుమ. మరి అందుగురించే ఈ సన్ వరల్డ్ వారి పాంప్లెట్‌లో తమ యొక్క కేబుల్ కార్ సిస్టమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు పొందిందని అనౌన్స్మెంట్ చేసి ఉంటారు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో అంటే వియత్నాం చూసొద్దాం పార్ట్ 3లో ఎదురుగా కనపడుతున్నటువంటి 2 కొండలో దిగువ కొండని మీకు పూర్తిగా చూపించాను. ఇప్పుడు పైన ఉన్నటువంటి 2వ కొండ దగ్గరికి ఈరోజు మేము బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళడానికి మేము ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ కార్ ఎక్కి మరి అక్కడికి ఆ కొండ మీదకి చేరుకుంటున్నాం అనమాట. రండి చూద్దాం. వావ్! ఎంత పెద్ద మిషనరీ, ఎంత పెద్ద పెద్ద చక్రాలు. కేబుల్ కారు కూడా చాలా పెద్దగా ఉంది సుమ. మరి అందుగురించే ఈ సన్ వరల్డ్ వారి పాంప్లెట్లో తమ యొక్క కేబుల్ కార్ సిస్టమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు పొందిందని అనౌన్స్మెంట్ చేసి ఉంటారు. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది చాలా చక్కగా ఉంది. ఏదైనా 3 రూపులతో కేబుల్ కార్ సిస్టమ్ యొక్క 2 స్టేషన్ల మధ్య ప్రపంచంలోనే అతి పెద్ద దూరం 1410 మీటర్లంట ఇది. మరియు ఎత్తు కలిగిన అత్యాధునిక సాంకేతికను కలిగి ఉన్న సన్ వరల్డ్ ఫ్యాన్సిఫాన్ లెజెండ్ కార్ సిస్టంతో గిన్నిస్ రికార్డ్ హోల్డర్ని కలిగి ఉందని చెప్పేసి వీరు మరి డిక్లేర్ చేశారు. నిజానికి సాపా నుండి ఫ్యాన్సిఫాన్ పైభాగానికి నడిస్తే కనుక జస్ట్ ఊహించుకుంటే అప్పుడు ప్రయాణ సమయం 2 రోజులు పడుతుందట. అదే ఈ కేబుల్ కార్లో నుండి అయితే కేవలం 15 నిమిషాల్లో అక్కడికి కొండపైకి తీసుకెళ్ళిపోతుంది. ఆ విధంగా ఇండో చైనా పైకప్పుగా పిలువబడే ఈ ఫ్యాన్సిఫాన్ పర్వతాలను అధిరోహించే కలను అందరికీ నిజం చేస్తుంది ఈ సన్ వరల్డ్ వారి కేబుల్ కార్. కేబుల్ కారులో ప్రయాణం చేస్తూ హుయాంగ్ లియాన్సన్ పర్వత శ్రేణుల్లోని వాయువ్య పర్వతాలలోని అందమైన దృశ్యాలు మరియు ప్రకృతి అందాలను మనకు అందిస్తుంది. కేబుల్ కారు ఎక్కగానే ముందుగా స్లోగా కొద్ది సెకండ్లు స్లోగా వెళ్తుంది. తర్వాత ఒక్కసారిగా స్పీడ్ అందుకుంటుంది. చూడండి, జస్ట్ మీరు కొద్ది సెకండ్లలో ఎంత స్పీడ్ కాదు అందేసుకుంది. చాలా స్పీడ్గా లోయలోకి పడిపోతున్నట్టని అనిపిస్తుంది స్టార్టింగ్లోను. ఆ తర్వాత బ్యాలెన్స్ అవుతుంది. ఇదే దృశ్యాన్ని ఇప్పుడు వెనక వైపు నుంచి కూడా నేను షూట్ చేయడం జరిగింది. చూడండి. ముందు స్లోగా, తర్వాత రైమంటూ ఎంత స్పీడ్లో వెళ్ళిపోతుందో లోయలోకి పడిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి రాగానే అక్కడి నుంచి అసలు ప్రయాణం మొదలవుతుంది. మరి ఆ కేబుల్ కారులోంచి మనం కిందకు చూసినట్లయితే అదిగో ఇంకొక కారు వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా వెళ్ళటం రావటం ఈ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కేబుల్ కార్లోంచి కింద చూస్తే అదిగో ఒక విలేజ్, అందమైన విలేజ్ ఎంతో కనుల ఇంపుగా కనపడుతూ ఉంటుందన్నమాట. ఇక ముందుకు చూసినట్లయితే ఇదిగో పెద్ద పెద్ద స్తంభాలు. అసలు ఈ కొండ ఎక్కడమే కష్టం అనుకుంటే అంత కొండ మీద ఈ స్తంభాలను ఎలా నిర్మించారో, అలాగే ఈ కేబుల్స్ 3 కేబుల్స్ మీద ఇది కేబుల్ కార్ రన్ అవుతుంది. ఆ కేబుల్స్ ఎలా లాగారో అది అంత చక్కని ప్రశ్నగా నాకు అనిపించింది. ఎంత ఆలోచించినా ఏ విధంగా కట్టారు ఇది నిర్మాణం, అందుకే గిన్నిస్ రికార్డ్కి ఎక్కింది కదా అని నాకు అనిపించింది. కేబుల్ కార్లో మా యొక్క అందమైన ప్రయాణం, అలాగే అత్యంత సాహసోపేతమైన ప్రయాణం మొదలైంది. ఎంచేతంటే ఒక్కసారి ఆ కేబుల్ కారులోంచి కిందకు చూస్తే గుండె జారిపోతుంది అనమాట. కేబుల్ కారు చాలా ఎత్తులోంచి వెళ్తుంది.
మనం అందులోంచి కిందకు చూసినప్పుడు ఎంత ఎత్తున ఉన్నామని మన కళ్ళు తిరిగి వికారం వచ్చి వాంతులు కూడా కొంతమందికి అవ్వచ్చు. అటువంటి ప్రమాదాన్ని ముందే ఊహించినటువంటి నిర్వాహకులు మరి ఈ కేబుల్ కార్లో ఒక ఫోల్డర్ పెట్టారు, సిక్నెస్ బ్యాగ్. ఈ సిక్నెస్ బ్యాగ్ను ఉపయోగించి మనం దాంట్లో వామిట్ చేసి సీల్ చేయాలన్నమాట. ఈ కవరు 2 ఫోల్డ్స్ కలిగి ఉంటుంది. ముందుగా ఈ ఆఖరిని సీల్ చేసడానికి వీలుగా ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చాడు, గమ్ స్టిక్కర్ ఇచ్చాడు. ఆ గమ్ స్టిక్కర్ని రిమూవ్ చేసేసి ప్రక్కన పెట్టి మరి ఈ బ్యాగ్లో వామిట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఫోల్డ్, తర్వాత రెండో ఫోల్డ్, ఈ విధంగా రెండో ఫోల్డ్ చేసి దగ్గరగా నొక్కి పెట్టి ఉంచాలన్నమాట. అప్పుడు పైన స్టిక్కర్ అతికించేసి మనం కేబుల్ కార్ దిగిన తర్వాత ప్రక్కన ఉన్నటువంటి డస్ట్బిన్లో వేసి అందుగురించే సాహసోపేతం అని చెప్పేసాను అన్నాను. మరి ఎంత చూడండి, వావ్, మేఘాలలో తేలిపోతున్నది అనే పాట గుర్తొస్తుంది నాకు. ఆ మేఘాల పైనుంచి ఆ లోయల మధ్య నుంచి ఈ కేబుల్ కార్లు 2 వరుసలు, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి 3 కేబుల్స్ తోటి చాలా పెద్ద కారు ఇది, చాలా పెద్ద కేబుల్ కారు. చాలా సాధారణంగా చిన్న ఉంటాయి, ఈ మాత్రం ఒక గదంత ఉన్నది, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా గదంతా ఉన్నదనమాట. మరి అందులోంచి చుట్టుపక్కల చూస్తుంటే ఎండ వచ్చినప్పుడైతే ఈ కొండ యొక్క అందాలు, లోయ యొక్క అందాలు అసలు మాటలు సరిపోవట్లేదు చెప్పడానికి అనమాట. ఎంత అద్భుతమైన ప్రపంచం ఇన్నాళ్ళు మనం మిస్ అయ్యామా అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. Chào mừng quý khách đến với khu du lịch Sun World Fancy Legend. Xin quý khách. మా మనవడు కూడా కనిపెట్టేశారండి. వచ్చేసాం, ప్రపంచంలోని అత్యున్నతమైన ప్రదేశానికి వచ్చేసాం అని చెప్పేసి మా వాడు సౌండ్ తోటి ఇచ్చాడు, చూసారా? నిజంగా అదిగో మరి కొద్దిసేపట్లో మరి మేము ల్యాండ్ అవ్వబోతున్నాం అనమాట. అవునండి, ల్యాండ్ అనమాట. మరి గాల్లోని తేలొచ్చాం కదా, అందుగురించి ల్యాండ్ అన్నమాట ఉపయోగిస్తున్నాను. ఇదిగో ఇక్కడ కూడా ఫస్ట్ని అలాగ పైకి లిఫ్ట్ అయ్యి అక్కడ స్లో, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు స్లో అవుతుంది. ఇక్కడ మాకు మరి చక్కని స్వాగతం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగ ఉంగి స్వాగతం చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు దిగువ కొండ మీద మరి తిరిగి వచ్చాము కదా, అందుగురించి కేబుల్ కారు దిగ్గానే ముందుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టాడు, అలాగే కొంత షాపింగ్ కూడా పెట్టాడు. చక్కని మ్యూజిక్ వస్తూ ఉంటే అందరూ కూడా మరి అన్ని రకాలు చూస్తూ ముందుకు సాగుతున్నారు. అంటే బీపీ చెకింగ్గా కేబుల్ కార్ దిగి వస్తుంటే దారిలో మాకు ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి కనపడింది. అంటే అదేమిటంటే మంచు పడే సీజన్లో ఈ ప్రాంతం ఎలాగుంటుంది. సాధారణంగానే మేము వెళ్ళిన ఆ టైంలోనే 12 అయ్యింది, ఎంతో చలేసేస్తుంది. అటువంటిది మరి ఈ మంచు పడే సీజన్లో ఇంకెంత చలిగా ఉంటుందో. మంచు గడ్డలు చూస్తారు ఎలా పైన ఎలా పేరుకుపోయి ఉన్నాయో, అంత ఎత్తైనటువంటి ప్రదేశం సుమా ఇది. కేబుల్ కార్ దిగి బయటికి వచ్చేసాం, కొండపైకి ఎక్కడం కోసం బయటకు వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి ఒక్కసారి మేము వచ్చిన ప్రదేశం, ఆ ప్రాంతం కిందకి ఎలాగుందో అని చూస్తుంటే మనసంతా ఎంతో ఆనందంతో మరి పొక్కుపోయిందనమాట.
ఇదిగో కేబుల్ కార్లు అలాగ నిరంతరాయంగా అలాగ రన్ అవుతూనే ఉంటాయి. అందులో మనుషులు ఎక్కినా ఎక్కకపోయినా అలా రన్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ ప్రక్కనే మరొక ప్రక్కని చూసినట్లయితే మేఘాలు మా కింద ఉన్నాయి. మేఘాలు మా పైన కాదు, మా కింద మేఘాలు ఉన్నాయి. ఇది ఎత్తైనటువంటి ఈ పర్వత శిఖరాల మీద మరి అనేక కట్టడాలు కట్టారనమాట. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. ఇదిగో ఇక ఈ ఈ దృశ్యాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదు. అందుకే తదేకంగా మరల తీశాను. ఏదో ఒక గ్రద్ద గోరు చిన్న సైజు పర్వతాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ పెడుతున్నట్టుగా ఉంది. చూసారా ఆ దృశ్యం? ఎంత చక్కని సాంకేతికత, ఎంత చక్కని నిర్మాణం, ఎంత ఎత్తైన ప్రదేశంలో ఎంత బాహుబలి లాంటి కట్టడం నాకు చాలా ఇక ఫ్యాన్సిపాన్ పర్వతారోహణ మొదలైంది. మధ్యాహ్నం 12 గంటలు సుమారుగా అవుతుంది. ఎండ బాగుంది, కానీ ఎండ అసలు ఏమాత్రం తగ్గలేదు. ఎంచేదంటే వాతావరణం చాలా చక్కగా ప్లెజెంట్గా ఉంది. మరి చుట్టూ లోయలు, ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు. ఇదిగో ఈ మెట్లు ఎక్కాలన్నమాట. ఈ మెట్లు స్టార్టింగ్లోనే అశోకన్ ధర్మచక్రం లాగా మరి చక్కని చక్రం ఒకటి పూలతోటి అలంకరించారు. ఎదురుగా కనపడుతుంది అది జ్ఞానోదయ మార్గం. ఇక ఈ మెట్లు ఎక్కడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అట్ ది సేమ్ టైం ఈ పొగమజ్జు చూడండి ఏ విధంగా గాలిలో తేలుకుంటూ మా మీదకి వచ్చేస్తుందో. ఆ చల్లని చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో మాకు ఎటువంటి శ్రమ లేకుండా ఆ మెట్లు సునాయాసంగా ఎక్కేసాం. ఇక బాగుంది. అదిగో మా మనవడు ఎక్కలేకపోతుంటే మా అబ్బాయి వాడిని ఎత్తుకుని, అసలు యాక్చువల్గా మనం ఎక్కడమే కష్టం, అటువంటిది వాళ్ళ అబ్బాయిని ఎత్తుకుని ఆ మెట్లు ఎక్కుతుంటే నాకు చాలా ముచ్చటేసింది. ఇదే కదా తండ్రి యొక్క బాధ్యత అని అనిపించింది అనమాట. అదిగో చూడండి. ఇకపోతే ఈ జ్ఞానోదయ మార్గం ఏంటంటే కేబుల్ కార్ నుండి బయటకు వచ్చిన తర్వాత సందర్శకులు థాన్వాన్ యొక్క జ్ఞానోదయ మార్గం వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఆధునిక స్థలం సాంప్రదాయ వాస్తుశిల్పాంతరంగా రూపాంతరం చెందుతుంది. ఈ నిర్మాణం ఏకశిల ఆకుపచ్చ రాయితో చేసిన 4 స్తంభాలతో కూడిన 3 వంపుల గేటు చుట్టూ నిర్మించబడిందనమాట. ఇది ఆ గేటు యొక్క ప్రాముఖ్యత. అక్కడ మరి మెట్లు ఎక్కగానే మాకు ఎదురుగ్గా చక్కని బుద్ధుని యొక్క విగ్రహం కనపడింది. గోల్డెన్ విగ్రహం చక్కగా వెనకాల మరి మొక్కలతోటి డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఇక ఇక్కడ కేబుల్ కారు దిగ్గానే కేబుల్ కారు దిగేది ఎక్కేది కూడా అక్కడే కదా. అక్కడ అయినటువంటి హోంగ్ లియాన్ స్టేషన్లో ఉన్న బాబో ఆంజన్ మానస్టరీ. ఇది బుద్ధుడిని పూజించడానికి మరియు ఫ్యాన్సిపాన్ శిఖరాన్ని కనుగొనడానికి తీర్థయాత్రలోకి ప్రవేశించే ముందు సందర్శకులకు మొదటి గమ్యస్థానం ఇది. స్వర్గం మరియు భూమి కలిసే ప్రదేశం మరియు పవిత్రత కలిసే ప్రదేశం అయిన ఫ్యాన్సిపాన్ శాంతి కోసం ప్రార్థించాలనుకునే వారికి మరియు సందర్శించుకునేయాలనుకునే వారికి అనువైన గమ్యస్థానం ఇది. బాబో ఆంజన్ మాస్టర్ ట్రిన్ పగోడస్ అన్నమాట ఇవి. ఇక అక్కడి నుంచి ఎదురుగా లోయలోకి చూసినట్లయితే మరి ఇదిగో పొగమంచు అలాగా మీద నుంచి అలాగ ప్రసారం అవుతూనే ఉంది చల్లగా. అందుకే అందరూ కూడా మరి జర్కిన్స్ అవి వేసేసారు. హుడీలు ఎవరో తీయట్లేదు. మరి ఏం చేద్దంటే ఆ మంచు మరి మన ముక్కులు చెవుల్లో వెళ్ళిపోతే ఎక్కడ రొంపడుతుందో అనే భయం అనమాట. అంత చలిగా ఉంది. మెట్ట మధ్యాహ్నం వేళ, అది 1 గంట అయిపోతుంది సుమారుగాను, మెట్ట మధ్యాహ్నం వేళ. ఇక్కడ ఏదో కడుతున్నారు, ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ మరి వర్క్స్ అవుతున్నాయి ఇంకాను, ఎప్పుడో మొదలైంది. ఈ విధంగా ఇక్కడ 3 ట్రిన్ పగోడాస్ని సందర్శించుకొని మేము ఎదరికి పాస్ ఆన్ అయ్యాం. ఒక్కసారి మరలా ఆ కేబుల్ కార్ వచ్చినటువంటి లొకేషన్ వైపు చూశాను. మరి వాతావరణం ఎంత క్లియర్గా ఉంది కాబట్టి అంతా చాలా బాగా కనపడుతుంది. అద్భుతమైనటువంటి దృశ్యం కదా ఇది. అక్కడ ఉన్న 3 పగోడాలలోని బుద్ధుని సందర్శించుకున్న తర్వాత మేము మరొక క్యూ లైన్కి వచ్చాం. ఇదేంటా అని చూస్తే ఇది రైలు. ఇది ఒక ట్రామ్ రైలు. ఇది వెనక వైపుని ఇదిగో దానికి ఎదుర్కొన్న అప్ప ఉంది కదా, ఆ అప్ప వైపుకి పైకి తీసుకెళ్తుంది అనమాట. అంటే ఫ్యాన్సిపాన్ శిఖరం ఏదైతే ఇండో చైనా పైకప్పుగా భావిస్తున్నారో మరి అక్కడికి వెళ్ళాలంటే మెట్లు ఇక్కడి నుంచి చాలా స్టీప్గా ఉంటాయి. మెట్లు ఉండటానికి చాలా స్టీప్గా ఉంటాయి. మన ఎనర్జీ అంతా కూడా మెట్లు ఎక్కి వెళ్ళటంలోనే సరిపోతుందన్నమాట. అందు గురించి మోకాలు నొప్పులు కూడా వచ్చేస్తాయి. అందు గురించి మరి వెళ్ళగలిగి ఒప్పుకున్న వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు, లేని వాళ్ళు ఇదిగో ఈ ట్రైన్ ఎక్కొచ్చు అనమాట. ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఫెసిలిటీ ఇచ్చారు. ఇదిగో ట్రైన్ నేనేం చేస్తానంటే వెనక నుంచి
షూట్ చేశాను. ఇదిగో అదంతా కూడా మేము పాస్ ఆన్ అయి వస్తున్నటువంటి మార్గం అనమాట ఇది, ఈ ట్రామ్ రైల్ ఇది. ఆ ట్రైన్లోంచి మరి ఈ ఫ్యాన్సిపాన్ పర్వత శ్రేణులు చాలా అద్భుతంగా మరి కనపడుతున్నాయి. కొండలపైన మంచు పాస్ ఆన్ అవటం, వావ్ వావ్, ఇంతకాలం ఇటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మేము మిస్ అయ్యామా అని చెప్పేసి అనుకునే విధంగా మా యొక్క మనసులు ఆనందంతో నిండిపోయాయి అనమాట. చూడండి ఎంత ఎత్తుగా ఉందో, ఇదంతా కూడా ఎక్కి రావాలంటే అయిపోతుంది మన పని. చాలా అంటే చాలా బాగుంది. ఓ ప్రక్కనే ఈ పొగమంచు, వావ్, బుద్ధుడు, ఎంత పెద్ద విగ్రహం, బుద్ధుడి మించి మరి అలాగ పొగమంచు పాస్ అవుతుంటే నిజంగా మరి స్వర్గలోకంలోనే ఉన్నట్టుగా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని ఇక్కడ నిర్మించినటువంటి మరి సన్ వరల్డ్ వారికి ఎన్ని మాటలు, ఎన్ని పొగడ్తలు ఇచ్చినా సరిపోదు అనమాట, ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా సరిపోదు. అంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని ఇక్కడ మరి నిర్మించారు. ఇవన్నీ కూడా పైకి ఎలా తరలించారా అనేది కూడా మరి అసలు ఊహకు అందనటువంటి విషయం. 5 నిమిషాల్లో మమ్మల్ని ఇదిగో ఈ శిఖరం దగ్గరికి తీసుకొచ్చేసాడు. అందరం కూడా ట్రైన్ దిగి అక్కడి నుంచి కొద్దిగా మెట్లు ఎక్కాలన్నమాట, అంతే, పెద్దలే. ట్రైన్ దిగి ఒక్కసారి వెనక్కి కిందకు చూసాము. అక్కడ బుద్ధుడు ఎక్కడో కింద కనపడుతున్నాడు. వామ్ము, అంత కింద నుంచి ఇక్కడికి వచ్చామా, ఒకవేళ నడవాలంటే మా పని అయిపోయింది కదా అనిపించింది. ఇక ఇదిగో ఇది ఇండో చైనాలో అత్యంత ఎత్తైన జెండా. దీనిపై వియత్నాం యొక్క పవిత్ర చిహ్నం ఉంచబడింది. ఫ్యాన్సిపాన్ పైన ఉన్న జెండా స్తంభం 25 మీటర్ల ఎత్తులో ఉంది. తన్హోవా ఆకుపచ్చ రాయితో కూడిన బలమైన దృఢమైన పునాది మరియు 4 ఉత్తమ రకాల కలప జెండా కోసం అనుకూలించిన ఫ్యాబ్రిక్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గోడల మీద మరి వియత్నామీస్ యొక్క సంస్కృతి యొక్క లక్షణాలను అవి కూడా ఇక్కడ చిత్రీకరించారనమాట. అవి చాలా ఆకట్టుకున్నాయి. ఇక నాకు అక్కడ ఆనందం వేసింది. యాహో, నేను 3143 మీటర్ల ఎత్తైనటువంటి సుమారు 10,000 అడుగులు ఎత్తైనటువంటి ప్రదేశానికి చేరుకున్నాను అని ఆనందంతో చాలా మరి ముచ్చటేసింది నాకు. యాక్చువల్గా మనం నడవలేకపోయినా అంత ఎత్తుకి చేరుకున్నాం కదా లైఫ్లో అని ఆ థ్రిల్, ఆ యొక్క మూమెంట్ని మేము ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత మేము అక్కడ మా కుటుంబం అంతా కూడా ఒక గ్రూప్ ఫోటో కూడా దిగాం. ఒక్కసారి ఈ ఫ్లాగ్ పోల్ చుట్టూ 4 వైపులో కూడా పరికించి చూద్దాం ఏమేమి ఉన్నాయని నేను దాన్ని రౌండప్ చేయటం జరిగింది. ఈ ఫ్లాగ్ పోల్ 4 వైపులో కూడా ఈ విధంగా ఇదిగో చక్కగా కొన్ని పెయింటింగ్స్, వియత్నామీల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలని అక్కడ చెక్కడం జరిగిందనమాట. అవేంటంటే పోనగర్ చామ్ టవర్లు, సెంట్రల్ హైలాండ్స్లోని సామూహిక గృహాలు, వాయువ్య సంస్కృతి మరియు కొత్త ప్రపంచం, అద్భుతమైనటువంటి హాలాంగ్ బే, అది ఒక సీషోర్ కదా, అది తర్వాత మనం అక్కడికి వెళ్తాం. ఇటువంటి వాటిని ఇక్కడ చిత్రీకరించారు. క్షణానికి ఇక్కడ రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఆవిష్కరించబడుతున్నాయి. ఆ బుద్ధుడి దగ్గర చూడండి. అలాగే ఇక్కడ ఎంత తీవ్రతతో గాలి ఒత్తిడి వస్తుందో మీరే స్వయంగా వినండి. ఫ్లాగ్ పోల్ చూసి లెఫ్ట్ సైడ్కి తిరిగితే అక్కడ ఒక ఎత్తైన ప్రదేశం కనపడింది. ఎక్కుదాం మాందామా అని సందిగ్ధంలోనే దాన్ని మాత్రం ఎందుకు వదలాలని కష్టపడితేనే ఎక్కేశాను. ఎక్కినందుకు మాత్రం ఫలితం దక్కింది. ఎందుకంటే ఫ్యాన్సిపాన్ ఇండో చైనా మరియు వియత్నాంలోని 3 దేశాలలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని నేను చేరుకున్నాను అనమాట. వియత్నాం వాయువ్య ప్రాంతంలోని లావోకాయ్ మరియు లాయ్ చాయ్ అనే 2 రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న ఫ్యాన్సిపాన్ శిఖరం హుయాంగ్ లియన్సన్ పర్వత శ్రేణిలో భాగంగా ఉంది. ఇది ఇండో చైనా పైకప్పుగా ప్రసిద్ధి చెందిన శిఖరం ఇది. ఆ శిఖరాన్ని నేను అధిరోహించాను. లైఫ్లో ఇక్కడికి వస్తానని అనుకోలేదు, అలాగే ఇంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహిస్తానని అనుకోలేదు. చాలా ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్ని. నిజంగా హే భగవాన్ అని అనిపించింది, వావ్ అని అనిపించింది అనమాట. ఈ శిఖరం ఎత్తు 3143 మీటర్ల ఎత్తు, అంటే 10,311 అడుగులు అనమాట. అన్వేషణను మరియు సరికొత్త అనుభవాలను ఆస్వాదించే పర్యాటకులకు అత్యంత అద్భుతమైన విశిష్టమైన పర్యాటక కేంద్రం ఇది. అక్కడి నుంచి చూస్తే ఇందాక వచ్చిన ఫ్లాగ్ పోల్ ఎంతో చిన్నదిగా అనిపించింది. ఒకదాన్ని మించి ఒకటి కదా అని ఆశ్చర్యపోయాను అన్నమాట నేను. ఫ్లాగ్ పోల్ దగ్గర గ్రూప్ ఫోటో అది దిగి కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మా యొక్క ప్రయాణం మరలా ఇది వచ్చేసాను. లాస్ట్ పాయింట్ ఇది, ఈ ఫ్యాన్సిపాన్ కొండ లాస్ట్ పాయింట్. ఇక్కడి నుంచి మళ్ళీ మా యొక్క తిరుగు ప్రయాణం మొదలైంది. అయితే ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి.
ఇక్కడి నుంచి రైలు మీద కూడా దిగొచ్చు. అయితే దిగడమే కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు కదా అని మెట్లు మేము నడుచుకుంటూ వెళ్తే అన్నీ చూసినట్టు ఉంటుందని మేము నడక మార్గాన్ని ఎంచుకున్నాం అనమాట. ఇక అదిగో మరి గ్రేట్ బుద్ధ అక్కడికి చేరుకుంటున్నాం. ఈ గ్రేట్ బుద్ధ విగ్రహం 2021 ఏప్రిల్ 21న ఫ్యాన్సిపాన్ కేబుల్ కారు ప్రారంభోత్సవం 5వ వార్షికోత్సవం జరిగిందట. అంటే ఈ లెక్కన ఇది 2016 నుంచి ఈ ఫ్యాన్సిపాన్ శిఖరం సందర్శకులకి అందుబాటులో ఉందన్నమాట. మరి ఆ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ గ్రేట్ బుద్ధ విగ్రహం రికార్డు సృష్టించిందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆసియాలోని అత్యధిక ఎత్తులో అంటే 3100 మీటర్ల ఎత్తులో ఉంది. పైగా 21.5 మీటర్ల పొడవు మరియు 62 టన్నుల ఉన్నటువంటి గ్రేట్ బుద్ధ విగ్రహం ఇది. ఈ గ్రేట్ బుద్ధ విగ్రహాన్ని 5 మిల్లీమీటర్ల మందం కలిగిన 10,000 రాగి పలకలతోటి తయారు చేయబడిందట. విగ్రహం శరీరంపై ట్రాన్ రాజవంశం యొక్క నిర్మాణ శైలిలో అలంకారాలు చెక్కబడి ఉన్నాయట. మరియు గ్రేట్ బుద్ధ విగ్రహం గంభీరమైన సహజ దృశ్యాలతో కలిసిపోయేలా ముదురు రంగుల్లో పెయింట్ చేయబడింది ఈ గ్రేట్ బుద్ధ విగ్రహం. దాని ముందు చక్కని మరి చిన్ని అలంకరణలు కూడా చేయబడింది. ఇక్కడి నుంచి మరి ఆ బుద్ధుని చూస్తుంటే తల పైకెత్తి మెడ నిప్పడుతుంది అనమాట. అంత ఎత్తులో ఉంది. చాలా చాలా అంటే చాలా బాగా మరి మాకు వావ్ ఎంత అద్భుతమైన ప్లేస్కి రాగలిగామా అని చెప్పేసి అని మమ్మల్ని మేము అభినందించుకోకుండా ఉండలేకపోయాం. అక్కడి నుంచి అదిగో లొకేషన్ చూస్తుంటే మరింత అందంగా ఉంది ఈ లొకేషన్. ఈ ఫ్యాన్సిపాన్ కొండపై ఉన్నటువంటి మరికొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బుద్ధుని రిలెక్స్ అంటే అవశేషాలు ఉంచబడ్డాయి. జాతీయ శాంతి మరియు శ్రేయస్సు కోసం ప్రార్థించడానికి బుద్ధుని అవశేషాలను మయన్మార్ నుండి తీసుకొచ్చారట. బుద్ధుని అవశేషాలు ఉన్న ఒక చిన్న రాగి టవర్లో భద్రపరిచాయి 7 స్టెప్స్ క్రిస్టల్ గాజ్ టవర్లో గంభీరంగా ఉంచబడింది. ఇది 3100 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రాండ్ బుద్ధ విగ్రహం మధ్యలో ఉన్న గంభీరమైన స్థలంలో మెరుస్తూ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న మరొక విశేషం, మరొక కొండపై స్తూపం ఉంది. ఇది 11 స్టెప్పులు కలిగి ఉంది మరియు రాగితో కమలం ఆకారంతో రాతి ఉపరితలం కలిగి ఉన్నది. ఈ డిజైన్ వియత్నాం ఉత్తర డెల్టా యొక్క ఐకానిక్ నిర్మాణ శైలి నుండి ప్రేరణగా పొంది నిర్మించబడినట్టుగా తెలుస్తుంది. మరొక అద్భుతమైన కట్టడం బిచ్ వాన్ జెన్ మానిస్టరీ యొక్క ప్రధాన అక్షం మీద ఉన్న గ్రాండ్ బెల్ఫీ 5 అంతస్తులను కలిగి ఉంటుంది. ఇది మరియు 32.8 మీటర్ల ఎత్తులో ఉంది. 4 అంతస్తులు రాతితో తయారు చేయబడ్డాయి. పై అంతస్తు చెక్కతో తయారు చేయబడింది మరియు సాంప్రదాయ 2 కంపార్ట్మెంట్ల 8 పైకప్పుల పెవిలియన్ నమూనాలో నిర్మించబడింది. గ్రాండ్ బెల్ఫీ యొక్క ప్రతి అంతస్తులో ఒక కాంస్య గంట వేలాడుతూ ఉంటుంది. ఇది 13-14 శతాబ్దాలలోని ట్రాన్ వంశం యొక్క ప్రతిరూపాలుగా చెప్పబడుతుందన్నమాట. ఇది అవలోకితేశ్వర బోధిసత్వ విగ్రహం ఒక పెద్ద శిలపై నిలబడి ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిని ఉపయోగించి కాంస్యంతో పోత పోసి ఉంచారు. ఇది 12 మీటర్ల ఎత్తుగా మరియు 18 టన్నుల బరువుగా ఉంటుంది. ఆమె కళ్ళు తూర్పు వైపు చూస్తూ ఉంటాయి మరియు ఆమె కుడి చేతిలో విల్లో కమ్మును మరియు ఎడమ చేతిలో పవిత్రమైన కుండీని పట్టుకుని ఉంటుంది. ఇది దయ మరియు కరుణను సూచిస్తుంది. ఇక దిగటానికి కూడా ట్రైన్ మీద దిగొచ్చు. అయితే దిగుతూ ఇవన్నీ చూడొచ్చు. ఈ ప్రకృతి అందాలని తిలకిస్తూ శ్రమ లేకుండా దిగొచ్చని అనుకున్నాం. ఆ విధంగానే చాలా సులభంగా దిగేసాం. ఎంచేతంటే మా మనసంతా కూడా ఎదురుగ్గా ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాలు, వాటిపై ప్రవహిస్తున్నటువంటి మరి ఫాగ్ పొగమంచు, మరి తెల్లని పొగమంచు అందాలను చూసుకుంటూ ఎంతో తన్మయమయ్యి మేము దిగిపోయాం. ఇంత ఎత్తుకొచ్చినప్పటికీ కూడా ఈ టవర్ వల్ల అన్ని రకాల ఫోన్స్ కూడా సిగ్నల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. అన్నీ చూశాక మేము ఇక తిరుగు ప్రయాణం మొదలెట్టాము. ఇక్కడ దారిలో ఇదిగో మసాజర్స్ అన్నమాట, బాడీ మసాజర్స్ ఫుల్ బాడీ చేసేస్తుంది. మనం పొద్దునుంచి తిరిగి ఉంటాం కదా, మనం స్ట్రెయిన్ అనిపిస్తే కనుక ఈ బాడీ మసాజ్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రీగా కాదండి. తర్వాత ఇదిగో ఇక్కడ బొమ్మలు, ఈ బొమ్మలు చూసి మా మనవడు ఏం కొంటే బాగుంటుందా అని తెగ ఆలోచన చేస్తున్నాడు. అవన్నీ ఉన్నాయి లేరన్నాడు అని చెప్పేసి అని వాడిని ముందుకు తీసుకొచ్చాం. ఇక ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్, మరి అందులో అన్నీ కూడా ఎన్వే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం తినే ఏమి లేవు. విదేశాల్లో ట్రావెల్ అంటే ముఖ్యంగా మనకి ఫుడ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేద్దంటే
అక్కడ ఫుడ్ అలవాట్లు వేరుగా ఉంటాయి, మన ఫుడ్ ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫుడ్ వేరుగా ఉంటుంది. మేము అలాగే చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. మరి అందుగురించే మా పిల్లలిద్దరు, దట్టు నేను వెజిటేరియన్, అన్నీ మానేసి ఒక 10 years అవుతుంది. అందుగురించి మా పిల్లలిద్దరూ ఆలోచించి, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాబట్టి ఫారిన్ ట్రిప్లు వెళ్ళొస్తూ ఉంటారు. ఆ అనుభవం మీద అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అందుబాటులో లేనటువంటి ఇదిగో రెడీమేడ్ ఈట్ ఐటమ్స్ పట్టుకెళ్ళిపోయేటం అలవాటు అనమాట. ఆ విధంగా మా బాబు మరి ఇదిగో ఇవన్నీ కూడా రెడీమేడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు నా గురించి. అక్కడికి వెళ్ళిన చోట ఇండియన్ రెస్టారెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా మనకి అనుకూలమైన లేకపోవచ్చు. అటువంటిప్పుడు టిఫిన్ తోటి సైతంగా మనకి రెడీమేడ్ 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఈ 11 రోజులు ఇవే నన్ను రక్షించాయి అనమాట. ఆ విధంగా మేము మరి ఈ సాపాలో ఫ్యాంట్ సెపాన్ సన్వరల్ వారి యొక్క అద్భుతమైనటువంటి కట్టడాలను చూసి మరి ఇంతవరకు మనం సందర్శించలేకపోయాము ఇటువంటి చక్కని దృశ్యాలని, లొకేషన్స్ అని మనసు నుండి ఎంతో ఆనందాన్ని నింపుకుంటూ క్రిందకి వచ్చేసాం. ఉదయాన్నే సాపా రైల్వే స్టేషన్ నుంచి ఈ మోనో రైల్లోనే మరి ముంగ్హోవా రైల్వే స్టేషన్కి వచ్చాం కదా, మళ్ళీ తిరిగి అదే దారి అనమాట, అదే ప్రయాణం. మళ్ళీ ఇదిగో ముంగ్హోవా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి మా ప్రయాణం, తిరుగు ప్రయాణం మొదలైంది. అయితే ప్రొద్దుటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ప్రొద్దుట చుట్టూ చూద్దామంటే అంత పొగమంచు తప్ప ఏమీ కనపడలేదు. ఇప్పుడు మాత్రం మధ్యాహ్నం 2:30 అవుతుంది సుమారుగా. ఎండ, సూర్యుడు వచ్చాడండోయ్, కానీ మరీ షార్ప్గా అయితే సూర్యకిరణాలు లేవు. లేలేతగా పొగమంచు ఉండి సూర్యుని యొక్క లేలేత కిరణాలు ఎంత స్మూత్గా ఉన్నాయి చూడండి. ఆ కొండ మించి ఆ గ్రామాల మీద పడుతుంటే ఎక్కడో సినిమాలో చూసాం ఇటువంటిది. అయితే ఇప్పుడు రియల్గా మేము ప్రత్యక్షంగా చూడటం మాకు ఆ అనుభూతి వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ పంట చేలు ఈ కొండవాలుల్లో ఇలాగ అంచెలంచెలుగా చేసి పండిస్తారు. అక్కడ కూడా పండించడం చాలా, అది ఒక ఆర్టు, గ్రేట్ కూడాను. ఇక్కడ వరి పంట ఎక్కువగా ఉందండి. ఇగో ఆ పంట పొలాలు వాట్సాప్లో పిక్స్ చూసాం, ఇప్పుడు రియల్గా చూస్తాం, ఆనందాన్ని కలిగించింది. ఇక ఆ కొండవాళ్ళల్లో ఉన్నటువంటి ఇల్లు అవి కూడా మాకు చాలా క్లియర్గా కనపడుతున్నది. విలేజ్ ఇది సుమారు ఒక పావు గంటలో మేము సాపా వచ్చేస్తాం అనమాట. ఇదిగో వచ్చేసిన మాటల్లోనే అదిగో పెద్ద పెద్ద ఇల్లు కనపడుతున్నాయి కదా, అంటే సాపా దగ్గరలో ఉందన్నమాట. సాపా అనేది ఒక పెద్ద టౌన్. అది ఆ పెద్ద టౌన్ నుంచి మేము ఇప్పుడు మనం వెళ్ళింది ఫ్యాంట్ సెపాన్ పర్వత శిఖరాల మీదకి వెళ్ళాం కదా. చూడండి ఎంత లోతైనటువంటి లోయ చూడండి. అలాగే కొండల అంచున ఇల్లు, పెద్ద పెద్ద ఇల్లు. వావ్, సూపర్, సింప్లీ సూపర్. ఇదిగో సాపా టౌన్ వచ్చేసాం. ఎన్ని అంతస్తులు, 5 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి చూస్తూ ఉంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ అనమాట. మాటలు రావటం లేదండి. అదిగో దూరంగా మైదాన ప్రాంతం, లోయ ప్రాంతం, 2 కొండల మధ్య నుండి ఖాళీ ప్రదేశం కదా. వావ్ అని అనిపించింది, జన్మ ధన్యం కదా అని అనిపించింది నిజంగాను. ఇదంతా కూడా సాపా ఊరు రైలు నెమ్మదిగా కదులుతుందేమో, అంతా కూడా జాగ్రత్తగా కవర్ చేయగలిగినమాట. ఎంత బాగుందో కదా. ఇది మిత్రులారా, వియత్నాంలోని సాపా వద్ద ఉన్నటువంటి ఫ్యాంట్ సెపాన్ కొండలపై సన్వరల్ వారిచే నిర్మించబడినటువంటి అద్భుతమైన కట్టడాల యొక్క విశేషాలు ఇవి. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలోనే వియత్నాం చూసొద్దామా పార్ట్ 5 తోటి మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.